అరుణ్ నిద్రలేచిందమ్మా? ఇంకా లేవలేదు నాన్న. లేవమని చెప్తుంటే నా మీద చిరాకు పడుతోంది. రాత్రి భోజనం కూడా చేయలేదు. బహుశా మనం ఎక్స్కర్షన్కి వెళ్ళలేదని అలిగినట్టుంది. పోనీలేమ్మా, దాని సర్దమని ఎందుకు కాదనాలి. బీరువాలోంచి 150 రూపాయలు తీసి. డబ్బు గురించి కాదు నాన్న. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తే చాలా గొడవలు జరుగుతున్నాయని మనం వింటూనే ఉన్నాగా. వాళ్ళ లేడీస్ కాలేజే కదమ్మా, పర్వాలేదు వెళ్ళండి. ముఖ్య గమనిక, ఇందు మూలముగా పిక్నిక్ జరుపుకునే కళాశాల విద్యార్థులకు తెలియజేయడమేమనగా, ఇప్పటి నుంచి సాయంకాలం 4:30 వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. కానీ 4:31 మీరందరూ నా బస్సు ఎక్కాలి. అలా ఎక్కని పక్షంలో ఎంతమంది విద్యార్థులు ఎక్కితే అంతమందితో బస్సు వెళ్లిపోతుందని నిర్మోహమాటముగా తెలియజేయడమైనది సెలవు. మేము ఎన్ని గంటలకు బస్సు ఎక్కాలో చెప్పడానికి నువ్వెవరివి? బస్సుకి కండక్టర్ని, అనగా బస్సు అనబడే ఈ బుజ్జిముండకి పెద్ద దిక్కుని. పెద్ద దిక్కు లేదు, చిన్న దిక్కు లేదు. మాకెప్పుడు పిక్నిక్ పూర్తయితే అప్పుడే బస్సు ఎక్కుతాం. అందుకు మా రూల్స్ ఒప్పుకో. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు పిక్నిక్ వచ్చినా నువ్వు మాత్రం వదలలేదు మమ్మల్ని. ఏం చేయమంటావు తల్లి, ఆ భగవంతుడు ఈ విధంగా పిక్నిక్ రాసి పెట్టాడు. మీరు 1,00,000 చెప్పినా సరే మా రూల్స్ ఒప్పుకోవు. ఇట్లు భవదీయుడు బాదంకాయల భాస్కర్ రావు. ఈ కండక్టర్ కి బుర్ర లేదే? బుర్ర ఉంది, కానీ ఆ బుర్రలో ఉండాల్సిన పదార్థం మాత్రం లేదు. బుర్రంతా ఉత్త గుండు సున్నా. అయితే ఈ గుండె నువ్వు ఆట పట్టిద్దావా? ఈ కార్డు నాకు కావాలి. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసారో ఏమిటో, ఒక్క ముక్క కలవటం లేదు, ఒక్క కాట కొట్టడం లేదు. ఎవరి ముఖం మీద నమ్మకం లేక పొద్దున్న లేస్తూనే నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకుంటావుగా. ఎందుకురా ఇంత చిరాకు? ముందు డబ్బులు రాని రాని ఇస్తాను. అరే బ్యాంక్ అయిపోయిందే, కల్పన ఇప్పుడే వస్తాను. సరే. ఎందుకంటే పిలిచారు? అందుకోసం కాదు, సమయ సందర్భం లేదు నీకు. నాకు అర్జెంట్ గా 200 రూపాయలు కావాలి. వెళ్ళి మీ నాన్న తీసుకురా. తీసుకొని వచ్చింది. మాటి మాటికి వెళ్ళి మా నాన్న 100, 200 నేను అడగడం నాకు సిగ్గుగా ఉంది. సర్లే, సిగ్గుపడాల్సిన సిగ్గుపడవు. డబ్బు సిగ్గెందుకు? బుద్ధి లేకొస్తుంది. వెళ్తారా? అది కాదండి, మా నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని. పెళ్ళైన ఆడది ఆలోచించాల్సింది కన్నవాళ్ళ ఇబ్బందుల గురించి కాదే, కట్టుకున్న వాళ్ళ ఇబ్బందుల గురించి. అది కాదండి. ఇంత చెప్పినా నా మాట వినవన్నమాట. సరే, నేను ప్యాకెట్ మానేసి వెంటనే వెళ్ళేదో పనులు జాయిన్ అయిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. వద్దండి, దయచేసి మీరు పని మాత్రం చేయకండి. లాభం లేదు, నేను ఏదైనా పని చూసుకుంటాను. నన్ను ఆపు చేయకో. వద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు ప్యాకెట్ ఆడుకోండి, పని మాత్రం చేయకండి. నా ఐదతనాన్ని కాపాడండి. వెళ్ళి డబ్బు తీసుకొస్తావా? మరి వెళ్ళు త్వరగా. వేశారా? మావిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ నరసింహమ్మ గారి దగ్గర పంపించాను. వెంటనే డబ్బు వస్తున్నాయండి. అవును గురువు, నాకు తెలియగలుగుతాను. మా ఫ్యామిలీలో మమ్మల్ని పేకాట ఆడొద్దు, శుభ్రంగా పని చేసుకోండి అని తిడుతూ ఉంటారు. కానీ మీ ఎవడ నిన్ను పని చేయకుండా పేకాట ఆడుకోమంటుంది ఎందుకని? ఎందుకంటే నాకు పనిగండ ఉందన్న విషయం మా ఆవిడకి తెలుసు కనుక. పనిగండమా? అదేమిటి? అదే, నేను గనక కష్టపడి పనిచేస్తే నా తల 1000 వక్కలు అవుతుందని మా పెళ్లి రోజునే ఓ జ్యోతిష్యుడి చేత మా ఆవిడకి చెప్పించాను. అప్పటి నుంచి నేను పనిచేస్తానని బెదిరించినప్పుడల్లా తన 5వ తరం ఎక్కడ పోతుందో అని భయపడి మీరు పేకాట ఆడుకోండి అని ప్రాధాన్యపడుతుంది. అది నా 10 గంటోపాక్ష. ఇప్పుడు అర్థమైందా? చాలా అదృష్టవంతుడు అయ్యా. నీ భార్య లాంటి భార్య నా దేవుడు మాకు కుదిర్చి ఉంటే 1000 దండాలు పెట్టుకునేవాళ్ళం. ఆ దేవుడికి ఒకసారి బుద్ధి తక్కువై నా పెళ్ళాలంటి దాన్ని సృష్టించాడు. మళ్ళీ ఆ వెధవ పని ఎందుకు చేస్తాడు? చూడమ్మా, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పనిగండం ఉందని చెప్పి సోమరపోతనం పెంచుకుంటున్నాడు మీ ఆయన. అదీగాక చీటికి మాటికి 100 తీసుకొచ్చి ఇవ్వాలంటే నా దగ్గర మాత్రం ఎక్కడ ఉన్నాయమ్మా? నాకు తెలుసునన్నా, నీకు ఇది అది అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అందుకే నా ఐదతనాన్ని పోగొట్టేస్తున్నావు. నా ఉద్దేశం అది కాదమ్మా. అది కాకపోతే దాని పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇచ్చి 200 ఇవ్వచ్చుగా. నీకు ఇలా 100 ఇస్తుంటే అక్క పెళ్లి ఎప్పుడు అవుతుంది? దాని పెళ్లి ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు అవుతుంది. నా ఐదతనం ఇప్పుడు పోతే మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తుందా? ఇదిగోనే తీసుకెళ్ళి. నేను వెళ్ళొస్తానన్నా. నన్ను ఆ రోజు ఎక్స్కర్షన్ పంపడానికి అంత పెద్ద డిస్కషన్ పెట్టారు. ఈ రోజు అక్కొచ్చి ఒక 7 పెంచేసరికి 200 రూపాయలు ఇచ్చేశారు.